హాయ్ ఫ్రెండ్స్, మరి ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానం 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. అది ఫ్రెండ్స్ దేవుని వాగ్దానం. మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించే వారు తృణీకారం పొందుతారని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి, మరి దేవుడిని కనపరచండి, అప్పుడు మీరు కనపరచబడతారన్నమాట. ఒకవేళ మిమ్మల్ని హేళన చేస్తున్నారేమో చుట్టుకున్న వారు భయపడవాకండి, దేవుడిని గణపరచండి. నా ప్రభు వాళ్ళు నన్ను గణపరుస్తాడు, కృప చూపిస్తాడని దేవుడిని గణపరచండి. అంటే దేవుని యందు నమ్మిక ఉంచి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రతి ఒక్క విషయం ఆయన స్తుతులు చెల్లిస్తూ ఆయన్ని గణపరచండి. తప్పకుండా ఆయన మిమ్మల్ని గణపరుస్తాడనమాట. మరి అలాగే దేవుని మాట వినండి అన్నమాట. ఒకవేళ మీరు దేవుని మాట వినలేదనుకోండి, దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నన్ను గణపరచు, నేను నిన్ను గణపరిచేదనని. ఒకవేళ మీరు ఈ మాట వినకుండా దేవుడిని గణపరచకుండా దేవుడికి రావాల్సిన మహిమను మీరు దొంగిలించారా, జాగ్రత్త, మీరు తృణీకారం అవుతారనమాట. అంటే మీరు అవమానపరచబడతారనమాట. మీరు దేవుడిని మహిమపరిస్తే ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. ఇది ఆయన మీరు గణపరిచిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కానీ మీరు దేవుడిని గణపరచలేదు అనుకోండి, దేవుడిని గణపరచుకున్నట్లయితే మరి దేవుడు మిమ్మల్ని గణపరచకుండా ఉంటాడు. అప్పుడు మీరేం చేస్తారంటే మీరేమవుతారంటే అవమానం పాలవుతారన్నమాట. ఈ వాగ్దానం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను నిన్ను గణపరుచుదును, ఇవి నన్ను గణపరిచేయాలా అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని మాటలను ఆలకించండి. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని అవమానపడుతున్నారా, మీరు దేవుడు స్తుతించుకుంటే, ఏంట్రా నీకు ఉద్యోగం వచ్చి మేము ఏం చేసాం, వాళ్ళు ఏం చేయలే, దేవుడు ఏం చేస్తాలేరా అని అంటున్నారా? మీతో ఏమైనా కాదు, దేవుడు ఏం చేశాడు అని దేవుడిని గణపరచండి. హృదయపూర్వకంగా దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఎవరైతే దేవుడిని తృణీకరించారో వాళ్ళు తృణీకారం అవుతారు. మీరు కూడా వారి మాటలను బట్టి తృణీకార ఉండేటట్లుగా ప్రవర్తించారనుకోండి, దేవుడిని గణపరచలేదనుకోండి, దేవుడిని తృణీకరించారనుకోండి, అవమానం పాలవుతారని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, దేవుడిని సెలవిస్తున్నాడు. అందరూ విన్నారు కదా. ఒకవేళ ఇప్పటిదాకా దేవుడిని గణపరచకుండా మిమ్మల్ని మీరు గణపరుచుకుంటూ మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటూ ఉన్నట్లయితే ఇప్పటికైనా దేవుడి వైపు తిరగండి. మీతో దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నా కుమారుడు నా కుమార్తె ఇప్పటిదాకా చేసింది అదే, నా కృప నేను విడిచిపోవాలా, అయితే కొంచెం కష్టం ఉంది, నువ్వు ఇంకా లేట్ చేస్తే ఇంకా తృణీకారం ఉంది, ఇంకా అవమానపరచబడతావు, జాగ్రత్త నా కుమారుడా, జాగ్రత్త నా కుమార్తె, ఇప్పటికైనా నా వైపు తిరిగి నన్ను గణపరిచి నా ఇష్టానుసారంగా బ్రతుకు, నా మాట విను, నన్ను గణపరచు. నా మాట వినడమే నన్ను గణపరచడం. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నా మాట విను, నేను నిన్ను గణపరిచేదను. నువ్వు నన్ను కొంచెమే గణపరుస్తావు, కానీ నేను గణపరిస్తే అది ఎంతో అమూల్యమైనది, ఎంతో గొప్ప హెచ్చింపు. నేను నిశ్చయంగా నిన్ను గణపరిచేదను. నీవు నన్ను గణపరిచి నన్ను మహిమపరిచిన ఎడల నేను నీకు చూపిస్తాను అని మరి దేవుడు చెల్లిస్తున్నాడు. ఫ్రెండ్స్, కాబట్టి దేవుడి మాట ఆలకించి దేవుడిని గణపరచండి. దేవుడిని గణపరచకుండా మనుషుని గణపడుతున్నారా? ఆ మనుషుని గణపరిస్తే ఇది ఎలక్ట్రిషన్ డబ్బులు ఇస్తారు, అది ఇస్తారు, ఇది చేస్తారు. దేవుడిని గణపరిస్తే ఏముంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో దేవుడు కార్యం చేస్తాడు అనుకోండి,
కానీ ఆ దేవుడి కార్యాన్ని బట్టి గనపరచు. కొంత సహాయం అవసరం అయితే దేవుడు ఒక ద్వారా సహాయం చూపిస్తాడు వాళ్ళని ప్రేరేపించి. అప్పుడు వాళ్ళని మనసులో పెట్టుకోకూడదు అనమాట. దేవుడు ఇప్పించాడు అనకుండా వాళ్ళు ఇప్పించారు అని మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కాదు, దేవుడు ఇప్పిస్తున్నాడు. కాబట్టి మీరు ఎవరైనాను దేవుడిని గనపరచండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఇప్పటిదాకా గనపరచకుండా ఆ మనుషుల్ని పొగిడారా, ఆ మనుషుల్ని పొగడడం వల్ల ఇంకేదైనా సహాయం వచ్చిందని చెప్పి ఆ మనుషుల్ని వారి ఆశించారా? ఇప్పటికైనా దేవుడి వైపు తిరగండి. మీ విషయమై దేవుడు చేసిన సమాధాన నిబంధన అనగా ఆయన మీ కొరకు చేసిన కళ దగ్గరలో త్యాగం ఇంకా నిబంధన నిలిచి ఉంది. అది ఎల్లప్పుడూ నిలిచి ఉంది. ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, నా కృప నేను విడిచిపోదు, నా కృప నేను ఇంకా విడిచిపోవాలా, నా వైపు తిరిగి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడి వైపు తిరగండి ఫ్రెండ్స్. మరి దేవుడి వైపు తిరిగి దేవుడి ఆశీర్వాదాలు పొందుకోండి. మరి దేవుడిని గనపరిస్తే దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు. మరి దేవుడి మాటలు ఆస్వాదించుగాక. కాబట్టి అందరూ కూడా దేవుడిని గనపరిచి మీరు నిండైన ఆశీర్వాదాలను పొందుకొని, గొప్ప ఆశీర్వాదాలను పొందుకొని ఆనందించండి. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, నీ వాగ్దానం ద్వారా నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకు ఎలాంటి కోట్ల స్తుతులు స్తోత్రాలు దేవా. నాయన ఎడిటింగ్లోను అప్లోడింగ్లోను త్వరగా సాయం చేయి. నీ బిడ్డలతో సూటిగా మాట్లాడినందుకు ఎలాంటి కోట్ల స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ మాట ప్రకారంగా నేను గనపరిచి నిండైన ఆశీర్వాదాలు పొందుకునేటట్లు కృప చూపించు అయ్యా. నాయన ఇప్పుడు ఉన్నవారందరూ ఈ వాగ్దానం చూస్తున్న నీ బిడ్డలందరూ నేను నమ్ముకుని వారు సుప్రచారాలను పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకునేందుకు సహాయం చేయి. యేసయ్య నామమున పేరు పిలుచున్నాను నా ప్రియ పరలోకమందున నా పరమ తండ్రి. ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి మీ ప్రార్థన సూత్ర కొరకు ఇక్కడ కనిపిస్తున్నా +91 63596 అనే నెంబర్ కాల్ చేయండి. ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్ కాల్ చేయండి. +91 లేదా +91 అనేది దేశం కోడ్ అనమాట. ఆ దేశం కోడ్ ఈ భారతదేశంలో ఉన్నవారు నొక్కక దాని పక్కన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరి బయట దేశాల్లో ఉన్నవారైతే ఆ దేశం కోడ్ని అలాగే ఆ నెంబర్ని నొక్కి కాల్ చేయండి. మరి వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.